గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈ క్లాస్లో మనం నగదు ప్రవాహ నివేదికకి సంబంధించి ఒక లెక్కని చూద్దాం. ఏంటంటే అది 1993-94 డిసెంబర్ 31 తేదీల నాటి నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఆస్తి అప్పుల పట్టీలు ఈ దిగువ ఇవ్వబడినవి. అందులో అప్పులు: ఈక్విటీ వాటా మూలధనం 2 లక్షలు, లాభ నష్టాల ఖాతా 23,500, 52,000, డిబెంచర్ 40,000, 35,000, రుణదాతలు 33,000, 40,000, చెల్లించవలసిన వ్యయాలు 3,500, 4,500, సంశయాత్మక బాకీలకు ఏర్పాటు 2,000, 3,000, సంచితమైన తరుగుదల యంత్రాలు 3,000, 7,500, భవనాలు 12,000, 18,000, ఆస్తులు: భూమి 10,000, 10,000, భవనాలు అసలు ఖరీదు ప్రకారంగా 75,000, 90,000, యంత్రాలు అసలు ఖరీదు ప్రకారం 25,000, 40,000, పెట్టుబడులు అంటే దీర్ఘకాలిక పెట్టుబడులు 50,000, 30,000, సరుకు నిల్వ 32,000, 40,000, రుణగ్రస్తులు 80,000, 90,000, ముందుగా చెల్లించిన వ్యయాలు 2,000, 2,000, నగదు 43,000, 58,000. ఇకపోతే అదనపు సమాచారం కూడా ఇచ్చారు. 1994లో చెల్లించినటువంటి డివిడెండ్లు 26,500 రూపాయలు. అలాగే 20,000 రూపాయలు ఖరీదు చేసే పెట్టుబడులను 1994లో 25,000 రూపాయలకు అమ్మడం జరిగింది. తర్వాత 5,000 రూపాయలు ఖరీదు చేసే యంత్రాలను 1994లో 6,000 రూపాయలకు అమ్మడం జరిగింది. ఈ యంత్రాల తాలూకు సంచితమైనటువంటి తరుగుదల 1,000 రూపాయలు. సంశయాత్మక బాకీల కోసం అంటే సంశయాత్మక బాకీల యొక్క ఏర్పాటు కోసం లాభ నష్టాల ఖాతాకు 15,000 రూపాయలను డెబిట్ చేయడం జరిగింది. 1994 సంవత్సరానికి నగదు ప్రవాహ నివేదికని తయారు చేయండి. లెక్కని చూడండి. లెక్కలో ఉన్నటువంటి అంశాలంతా కూడా ఎలా చూపించాను. ఈసారి ఈ లెక్కని ఏ రకంగా మనం తయారు చేయాలన్నటువంటి దాన్ని చూద్దాం. మొట్టమొదటి ఏం చేయాలంటే నగదు ప్రవాహ నివేదికను తయారు చేయడానికి ఏ ఏ అంశాలలో మార్పులు వచ్చాయి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. చూడండి, ఈక్విటీ వాటా మూలధనం ఏ విధమైన మార్పు రాలేదు. లాభ నష్టాల ఖాతా అది మనం ఖాతా వేస్తాం. ఇకపోతే డిబెంచర్ 40,000, 35,000 ఇవ్వాయి. అంటే దాని అర్థం ఏంటి? 5,000 రూపాయలు డిబెంచర్ను మనం ఇచ్చేయడం జరిగింది. ఇకపోతే రుణదాతలు కార్యకలాపాల నుండి ఉత్పన్నమైనటువంటి నగదును లెక్క పెట్టేటప్పుడు తీసుకుందాం. అలాగే చెల్లించవలసిన వ్యయాలు, సంశయాత్మక బాకీలు ఇవన్నీ కూడా అక్కడ వస్తాయి. తర్వాత మార్పులు వచ్చినటువంటి అంశాలలో యంత్రాలు 1, భవనాలు 1, వీటిలో మార్పులు వచ్చాయి. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే యంత్రాల ఖాతాను ముందు ఏర్పాటు చేద్దాం. యంత్రాల ఖాతాను ఏర్పాటు చేస్తే అందులో వచ్చినటువంటి మార్పులు ఏంటో తెలుస్తుంది. మొట్టమొదటి యంత్రాల ఖాతా. యంత్రాల ప్రారంభం ఎంత? 2 తెచ్చింది. యంత్రాల ప్రారంభ నిల్వ ఎంత? చూడండి, అసలు ఖరీదు 75,000, 90,000. అంటే యంత్రాలు ప్రారంభ నిల్వ 25,000, 40,000. 75,000, 90,000 అన్నది భవనాలు. సో ప్రారంభ నిల్వ 25,000, తెచ్చిన నిల్వ 25,000 by
తేల్చిన నిల్వ 40,000. తర్వాత దీంట్లో వచ్చినటువంటి మార్పులు ఏంటి? 5,000 రూపాయలు ఖరీదు చేసే యంత్రాలని 1994లో 6,000 రూపాయలకి అమ్మడం జరిగింది. దీని మీద ఉన్నటువంటి తరుగుదల ఎంత? 1,000 రూపాయలు. యంత్రం అమ్మితే పొందే ఏంటి? నగదు ఖాతా డెటార్ టు యంత్రాల ఖాతా అంటే బై నగదు ఖాతా. ఎంత కమ్మాం? 6,000 రూపాయలు కమ్మాం. తర్వాత దీని మీద ఏర్పాటు చేసినటువంటి తరుగుదల ఎంత? తరుగుదల ఏర్పాటు చేసింది 1,000 రూపాయలు, అమ్మినటువంటిది 6,000 రూపాయలు, తీర్చినటువంటిది 40,000 రూపాయలు. అంటే మొత్తం 47,000. మన దగ్గర 27,000 రూపాయలే ఉంది. అంటే మిగిలినటువంటి 20,000 రూపాయలకి ఈ సంవత్సరం మనం యంత్రాలు కొన్నట్టుగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత యంత్రాల మీద తరుగుదల ఖాతాని ఏర్పాటు చూద్దాం. తర్వాత తరుగుదల ఏర్పాటు ఖాతా. యంత్రాలపై చూడండి, తరుగుదల ఏర్పాటు అంటే తెచ్చింది ఎంత? ప్రారంభ నిల్వ 3,000 బై తెచ్చిన నిల్వ 3,000. అలాగే ముగింపు నిల్వ ఎంత? 7,500. ఈ సంవత్సరం ఏమైనా మార్పులు చేసామో అన్నారు అనుకోండి. ఒకసారి చూడండి, 20,000 రూపాయలు ఖరీదు చేసే పెట్టుబడులు 5,000 రూపాయలు ఖరీదు చేసే యంత్రాలను 1994లో 6,000 రూపాయలకు అమ్మడం జరిగింది. ఈ యంత్రం తాలూకు సంచితమైనటువంటి తరుగుదల 1,000 రూపాయలు. చూడండి, ఇందులో మాకు ఇక్కడ 6,000 రూపాయలు ఒక యంత్రాన్ని అమ్మని చూసారా, అందులో 1,000 రూపాయలు తరుగుదల ఉంది. యంత్రం అమ్మేస్తాం కాబట్టి దాని మీద ఏర్పాటు చేసినటువంటి తరుగుదల కూడా వెళ్ళిపోవాలి. 2 యంత్రాల ఖాతా ఎంత? 1,000 రూపాయలు. అంటే ప్రారంభంలో మన దగ్గర 3,000 రూపాయలు ఉండేది, అందులో 1,000 రూపాయలు పోయింది. ఇంకెంత ఉండాలా? 2,000 ఉండాలా? 2,000 రూపాయలు ఉన్నటువంటి తరుగుదల ఏర్పాటు చివరికి వచ్చేటప్పటికి ఎంత అయింది? 7,500 అయింది. అంటే దాని అర్థం ఏంటి? ఈ సంవత్సరం మనం ఏర్పాటు చేసింది 5,500 రూపాయలు. టోటల్ చేయండి, 8,500 రూపాయలు. 8,500 రూపాయలు. ఈ సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి తరుగుదల ఎంత? 5,500. ఇది బై సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతా. ఓకే, నెక్స్ట్ తర్వాత భవనాల ఖాతాను తయారు చేద్దాం. భవనాలు ఆస్తి కాబట్టి 2 తెచ్చిన నిల్వ ఎంత? భవనాలు తెచ్చిన నిల్వ ఎంత? ప్రారంభ నిల్వ 75,000. ముగింపు నిల్వ ఎంత? 90,000. చూడండి, ఈ సంవత్సరం
భవనాలకు సంబంధించి ఏ విధమైనటువంటి మార్పులన్నా చేసామా అంటే ఏ మార్పులు కూడా చేయలేదు, కేవలము తరుగుదల ఒకటి ఏర్పాటు చేసాం అంతే. కాబట్టి భవనాలపై తరుగుదల ఏర్పాటు కట్ట కూడా వేసేద్దాం. భవనాలపై తరుగుదల ఏర్పాటు. చూడండి, తెచ్చిన నిల్వ ఎంత? ఇది భవనాల మీద తరుగుదల ఏర్పాటు. తెచ్చిన నిల్వ, ప్రారంభ నిల్వ 12,000. ముగింపు నిల్వ ఎంత? 18,000. భవనానికి సంబంధించి ఏ విధమైనటువంటి సర్దుబాటు అయినా చెప్పాడా, మార్పులు చెప్పాడా అంటే ఏ విధమైన మార్పులు చెప్పలేదు కాబట్టి మనం ఏమీ ఎంటర్ చేయక్కర్లేదు, క్లోజ్ చేసేయడమే. 18,000. 18,000 ఎంత తక్కువ వచ్చింది? 6,000 బై సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతా 6,000. 2 అంటే ఇక అందులో ఏమి కొన్నట్టు కానీ అమ్మనట్టు కానీ లేదు కాబట్టి ఇక ఇందులో కూడా ఏ విధమైనటువంటి ఎంట్రీలు లేవు. సో 90,000. 90,000 ఎంత తక్కువ వచ్చింది మనకి? 15,000 రూపాయలు తక్కువ వచ్చింది. ఆ 15,000 రూపాయలు ఏంటి? ఈ సంవత్సరం కొన్నటువంటి భవన. 2 నగదు. సేమ్ యంత్రాలు ఏ రకంగా అయితే తీసేసామో భవనాలు కూడా ఆ రకంగానే తయారు చేస్తాం. తర్వాత ఇంకా సర్దుబాట్లు అన్నీ చేసేసినట్టే. తర్వాత ఏమన్నది? ఇంకా పెట్టుబడుల ఖాతా ఒకటి. పెట్టుబడిలో కూడా చిన్న మార్పులు వచ్చాయి కాబట్టి పెట్టుబడుల ఖాతాను కూడా ఒకటి వేద్దాం. పెట్టుబడుల ఖాతా. పెట్టుబడి అన్నటువంటి ఆస్తి కాబట్టి 2 తెచ్చిన నిల్వ. పెట్టుబడి ఎంత? ప్రారంభ నిల్వ 50,000 బై ముగింపు నిల్వ. ముగింపు నిల్వ ఎంత? పెట్టుబడులు లెక్కలు ఇచ్చి ఆస్తులు పెట్టి ఆస్తుల వైపు ఉంటుంది చూడండి, 30,000. సర్దుబాటు ఏం చెప్పాడు మనకి? 20,000 రూపాయలు ఖరీదు చేసే పెట్టుబడులను 25,000 రూపాయలకి అమ్మడం జరిగింది. పెట్టుబడి అంతే పొద్దేంటి? నగదు ఖాతా డేటా 25,000 టు పెట్టుబడులు 20,000 టు లాభ నష్టాల ఖాతా 5,000. సో ఈ రకంగా ఎంటర్ చేయండి. అప్పుడు ఏమవుతుంది? పెట్టుబడిలో బై నగదు ఖాతా 25,000 ఇదేనా? బై నగదు ఖాతా 25,000 టు లాభ నష్టాల ఖాతా సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతా. $5,000 సరే. అది ఏంటంటే మనకి ఎలా కూడా తెలిసిపోద్ది. ముగింపులో మన దగ్గర 30,000 రూపాయలు పెట్టుబడి ఉన్నాయి. మనం 20,000 రూపాయలు పెట్టుబడి అందిస్తాం అంటే మొత్తం ఎంత? 50,000. కానీ ప్రారంభంలో మన దగ్గర ఎంత ఉన్నాయి? 50,000 ఉన్నాయి. ఎంత తక్కువ వచ్చింది? 5,000. తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా లాభ నష్టాల ఖాతాకే రాయాలి.
5,000 రూపాయలు అది. నెక్స్ట్ సర్దుబాటు తీసినటువంటి లాభ నష్టాల ఖాతా. తర్వాత సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతా. అంటే వ్యాపార కార్యకలాపాల ద్వారా మనకి ఎన్ని నిధులు వచ్చాయో తెలుసుకోవాలి అంటే మనం ఈ ఖాతాని తయారు చేయాలి. చూడండి, ప్రారంభ నెల ఎంత? 23,500 బై ప్రారంభ నిల్వ 23,500. ముగింపు నిల్వ ఎంత? 52,000. ముగింపు నిల్వ 52,000. తర్వాత ఈ సంవత్సరం చెప్పినటువంటి మార్పులు ఏంటి? యంత్రాల మీద మనకు లాభం ఎంత వచ్చింది చూడండి. ఫస్ట్ కొంట సర్దుబాటులో చూసినట్లయితే 1994లో చెల్లించినటువంటి డివిడెండు 26,500. తర్వాత డివిడెండ్ తర్వాత యంత్రాల మీద తరుగుదల. ఈ సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి యంత్రాల మీద తరుగుదల ఎంత అంటే యంత్రాలు తరుగుదల ఖాతా అన్నటువంటి దాని మీద అంతా చూడండి 5,500. తరుగుదల ఏర్పాటు యంత్రాలు. అలాగే భవనాలు అంటే తరుగుదల ఏర్పాటు భవనాలు. భవనాల మీద ఎంత ఏర్పాటు చేసాం? ఆ ఖాతాలో ఉంటుంది చూడండి, అది 6,000 రూపాయలు ఏర్పాటు చేసాం. అంతేనా? భవనాల మీద ఏర్పాటు చేసినటువంటి తరుగుదల 6,000 రూపాయలు. అంటే 18,000 12,000 ఉంది కదా, 6,000 రూపాయలు. తర్వాత ఇంకా ఏమొచ్చింది? యంత్రం అమ్మకం మీద లాభం ఒకటి వచ్చింది చూడండి 2,000 రూపాయలు బై యంత్రాల ఖాతా 2,000 రూపాయలు. అలాగే పెట్టుబడిలో కూడా లాభం వచ్చింది చూడండి బై పెట్టుబడి ఎంత వచ్చింది? 5,000 రూపాయలు పెట్టుబడుల మీద మనకు లాభం వచ్చింది. ఇంకేమైనా ఉన్నాయంటే కార్యకలాపాలన్నీ కూడా అయిపోయినాయి. మొత్తం ఎంత? 5, 5, 10, 1, 7, 12, 18, 2, 20, 2, 4, 4, 5, 9. మొత్తం ఎంత? 90,000 రూపాయలు. 90,000 రూపాయలకి ఎంత వచ్చింది చూడండి. 0, 0, 0, 5, 5, 5, 10, 1, 4, 6,
11, 11ని 9ని 20, 2, 4ని 5, 9, 59,500 రూపాయలు. ఏంటిది? బై కార్యకలాపాల ద్వారా వచ్చిన నిధులు. కార్యకలాపాల ద్వారా వచ్చినటువంటి ఈ కార్యకలాపాల ద్వారా మనకు వచ్చినటువంటి నిధులు ఎంత? 59,500 రూపాయలు. అంటే లాభనష్ట ఖాతా ప్రారంభ నిల్వ 23,500, ముగింపు నిల్వ 52,000, డివిడెండ్ 26,500 ఇచ్చాం, తరుగుదల యంత్రాల మీద 5,500 ఇచ్చాం, తరుగుదల భవనాల మీద 6,000 ఇచ్చాం, యంత్రాలు అమ్మడం వల్ల 2,000 లాభం వచ్చింది, పెట్టుబడులు అమ్మడం వల్ల 5,000 లాభం వచ్చింది. ఓవరాల్గా మనకు వచ్చినటువంటి నిధులు ఎంత అంటే 59,500. ఈసారి ఏం చేయాలంటే కార్యకలాపాల ద్వారా ఉత్పన్నమైనటువంటి లేదా వచ్చినా పోయిన నగదుని లెక్క పెట్టాలి. కార్యకలాపాల ద్వారా ఉత్పన్నమైన నగదు. కార్యకలాపాల ద్వారా ఉత్పన్నమైన నగదు. మొట్టమొదటి ఏంటి? సర్దుబాటు చేసినటువంటి లాభ నష్టాల ఖాతా ద్వారా వచ్చిన నిధి. సర్దుబాటు చేసిన లాభ నష్టాల ఖాతా ద్వారా ఉత్పన్నమైన నిధులు ఎంత వచ్చే? 59,500. తర్వాత కూడుము. ఈసారి ప్రస్తుత అంశాలలో మార్పులు ఏమైనా వచ్చేమో చూడాలి. ప్లస్ మైనస్, తగ్గితే తగ్గినట్టు, పెరిగితే పెరిగినట్టు వేసుకున్నాం. చూడండి, మొట్టమొదటి ఏంటి? అప్పుల వైపు చూడండి. డిబెంచర్ అంటే దీర్ఘకాలిక రుణదాతలు ఏమైంది? 33,000 40,000 అయింది. అంటే ఏమైంది? రుణదాతలు పెరిగాయి. రుణదాతలు పెరిగితే మనకి నగదు వస్తుంది. సో రుణదాతలలో పెరుగుదల. రుణదాతలు ఎంత పెరిగాయి? 7,000 రూపాయలు పెరిగాయి. తర్వాత రుణదాతల తర్వాత చెల్లించవలసిన వ్యయాలు ఎంత పెరిగాయి? చెల్లించవలసినటువంటి వ్యయాలు 3,500, అది 4,500 అయింది. అంటే చెల్లించవలసినటువంటి వ్యయాలు 1,000 రూపాయలు పెరిగింది. తర్వాత చెల్లించవలసిన వ్యయాల తర్వాత సంశయాత్మక బాకీల కోసం ఏర్పాటులో పెరుగుదల. సంశయాత్మక బాకీల ఏర్పాటు ఎంత? 2,000, అది ఎంత అయింది? 3,000 అయింది. అంటే సంశయాత్మక బాకీలో పెరుగుదల 1,000 రూపాయలు. సంశయాత్మక బాకీల నిధిలో పెరుగుదల.
తర్వాత తరుగుదల అయిపోయి భూమి, భవనాలు, యంత్రాలు, పెట్టుబడులు, సరుకు ఏమైంది? సరుకు నిల్వ పెరిగింది. సరుకు ఎంత పెరిగింది అంటే 32,000 నుంచి 40,000 అయింది. చూడండి, సరుకు నిల్వ పెరిగింది అంటే మన దగ్గర నుంచి నగదు పోతుంది, 8,000 పెరిగింది. తర్వాత రుణగ్రస్తులు ఏమైంది? రుణగ్రస్తులు ఎంత ఉన్నాయి? 80,000 90,000 అయ్యాయి. అంటే 10,000 రూపాయలు పెరిగింది. ఇంకా మన దగ్గర నుంచి డబ్బులు పోతాయి. రుణగ్రస్తులలో పెరుగుతారు. ఎంత? 10,000. తర్వాత ముందుగా చెల్లించిన వ్యయాలు, ఏ విధమైన మార్పు లేదు, వదిలేయండి. తర్వాత నగదు, దీన్ని ఇప్పుడు మనం ఇక్కడ తీసుకోకూడదు, అంటే పూర్తి అయిపోయింది. చూడండి, అదేంటి? 9,000 అంటే 68,500. 18,000 పోతే ఇంకా 50,000, 50,000కి 500 తక్కువ, 49,000, సారీ 50,500. ఏంటిది? కార్యకలాపాల ద్వారా వచ్చిన నగదు. కార్యకలాపాల ద్వారా వచ్చిన నగదు. నెక్స్ట్ తర్వాత ఏం చేయొచ్చు అంటే నగదు ప్రవాహ నివేదికని తయారు చేయాలి. సార్ చూడండి, మనకి సర్దుబాటు చేసినటువంటి లాభ నష్టాల ద్వారా ఉత్పన్నమైనటువంటి నిధి ఎంత అంటే 59,500. అందులో రుణదాతల్లో పెరుగుదల 7,000 పెరిగింది. చెల్లించవలసిన వ్యయాలు 1,000 రూపాయలు పెరిగి, సంశయాత్మక బాకీలో పెరుగుదల 1,000 రూపాయలు, రుణగ్రస్తుల్లో పెరుగుదల 8,000, సరుకు నిల్వలో పెరుగుదల 8,000, రుణగ్రస్తుల్లో పెరుగుదల 10,000. ప్రస్తుత అప్పులు పెరిగినట్లయితే నగదు వస్తుంది, ప్రస్తుత ఆస్తులు పెరిగినట్లయితే నగదు పోతుంది. మొత్తం మీద ఓవరాల్గా కార్యకలాపాల ద్వారా వచ్చిన నగదు 50,500. నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అంటే నగదు ప్రవాహ నివేదికని తయారు. చూడండి, మనకి ఇప్పుడు ఇది 1994 డిసెంబర్ 31. 1994 డిసెంబర్ 31తో అంతమయ్యే సంవత్సరానికి నిధుల ప్రవాహ నివేదిక. ప్రారంభ నిల్వ, సారీ నగదు ప్రవాహ నివేదిక, నగదు ప్రారంభ నిల్వ. చూడండి అమ్మా, లెక్కలో మనకి నగదు ప్రారంభ నిల్వ ఎంత? 43,000. ఈసారికి నగదు వచ్చినట్లయితే ఇటువైపు రాసుకుంటాం, నగదు ఇచ్చినట్లయితే ఇటువైపు రాసుకుంటాం. మన మొట్టమొదటి ఒకటి చూడండి, ఈక్విటీ వాటా మూలధనం మార్పు ఏమీ రాలేదు,
లాభ నష్టాల ఖాతా చివరిలో చూద్దాం. డిబెంచర్లు ఏమైంది, 5,000 రూపాయలు తగ్గాయి, అంటే డిబెంచర్లు పోయాయి. ఒకటి దీన్ని ఏమంటామంటే డిబెంచర్ల విమోచన. డిబెంచర్లు ఎంత తగ్గించాం, 5,000 రూపాయలు చెల్లించేసాం అంటే డబ్బులు పోతాయి. తర్వాత రుణదాతలో చెల్లించవలసిన వ్యయాలు, సంక్షేమ బాకీలు, సంక్షేమ తరగతి అయిపోయింది. ఇకపోతే భూమి మార్పు ఏమీ రాలేదు. భవనాలు, యంత్రాలు ఖాతాలు వేసేసాం, పెట్టుబడులు కూడా ఖాతా వేసాం, సరుకు, రుణగ్రస్తులు ఇవన్నీ కూడా వచ్చేసాయి. తర్వాత 1994లో చెల్లించిన డివిడెండ్ 26,500. చెల్లించిన డివిడెండ్ 26,500. తర్వాత 6,000 రూపాయలకి ఒక యంత్రాన్ని అమ్మేసినట్టుగా చెప్తున్నాడు కదా. అంటే యంత్రం యొక్క అమ్మకం ఎంత అంటే యంత్రాల ఖాతాలో చూద్దాం. యంత్రాల ఖాతాలో 2 ఉన్నాయి. యంత్రాన్ని 6,000 రూపాయలకి అమ్మాం, అలాగే 20,000 రూపాయలకి కొన్నాం కూడా. అంటే యంత్రాల కొనుగోలు 20,000, యంత్రాల అమ్మకం 6,000. తర్వాత యంత్రాల తర్వాత ఏముంది, భవనాల కొనుగోలు ఎంత, 15,000. తర్వాత ఇంకేమన్నా ఉన్నాయా, ఇంకేమీ లేవు. నెక్స్ట్ కార్యకలాపాల నుండి ఉత్పన్నమైన నగదు ఎంత, 50,500. కార్యకలాపాల ద్వారా వచ్చిన నగదు 50,500. పెట్టుబడి ఖాతా ఒకటి ఉన్నది చూడండమ్మా. తర్వాత పెట్టుబడిలో అమ్మకం ఎంత వచ్చింది, 25,000 రూపాయలు పెట్టుబడులు అన్నాం. ఇలా రాయవద్దు, యాక్చువల్గా ఇది ముందు ఇది రాయాలి. పెట్టుబడుల అమ్మకం 25,000. ఆ తర్వాత చివరిలో రాయాలి ఏంటి, కార్యకలాపాల ద్వారా వచ్చిన నగదు 50,500. ఎప్పుడు కూడా ఇటువైపునే ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇటువైపు నగదు ఎక్కువ ముగింపుగా ఉంటుంది కాబట్టి. టోటల్ చూడండి 500. 9, 9, 5, 14, 1, 5, 10, 2, 12, 1,20,000, 24,500. ఇప్పుడు టాట్ చేయండి. 0, 0, 5, 5, 5, 10, 6, 16, 1, 6, 66,500. చూడండి ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఎంత, రావాలంటే ముగింపు నగదు నిల్వ లెక్కలో మనకి ముగింపు నిల్వ ఎంత, 58,000. నగదు యొక్క ముగింపు నిల్వ 58,000. 0, 0, 5, 6, 14, 1, 7, 5, 12. ఓకే, అంటే నగదు ప్రవాహ నివేదిక మనకి 2 రకాలుగా తయారు చేయొచ్చు. ఈ నిధుల ప్రవాహ నివేదిక మోడల్ ఒక రకంగా తయారు చేస్తాం, వేరే ఇంకొక పద్ధతి కూడా ఉన్నది. తర్వాత కాలం మనకు వీలుంటే దాని ప్రకారం కూడా మనం ఎలా తయారు చేయాలో చెప్తుంది. ఇది నగదు యొక్క ప్రవాహ నివేదిక.